చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. మనతో పాటు అతిథిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాసరావు గారు ఉన్నారు. 47 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, నేడు 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయాణం, వారు చేసిన సేవలు, తెచ్చిన సంస్కరణలు, అభివృద్ధిలో ఆయన పాత్ర అనే విషయాల మీద కూసుంపూడి గారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. 47 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, అనేక సంస్కరణలు, అభివృద్ధి ఆయన అజెండా, నిరంతరం కష్టపడే వ్యక్తి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ అభిప్రాయం? రామబ్రహ్మ గారు, నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీన రాజకీయ నాయకుల్లో ద మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు. భారతదేశంలోనే దాదాపు 47 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అంటే ఒక మామూలు విషయం కాదండి అది. ఎందుకంటే అనేక మంది రాజకీయాల్లోకి రావడం, ప్రస్థానం కొన్నాళ్ళు సాగించడం, వెళ్ళిపోవడం చూసాం. కానీ అనేక ఆటుపోట్లు కూడా ఎదుర్కొని ఇప్పటి వరకు కూడా నిర్విఘ్నంగా ఆయన రాజకీయ ప్రయాణం సాగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా రాజకీయమే. ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి ఆలోచించేటువంటి వ్యక్తి. పైగా నేను ఒకటి చెప్తాను రామబ్రహ్మ గారు, సిబిఎన్ అనే పదానికి అర్థం క్రెడిబిలిటీ, బెటర్మెంట్, నింబుల్. క్రెడిబిలిటీ ఏంటంటే దార్శనికత. ఇప్పటికెప్పుడు ఏదైనటువంటి కొత్తదనం తీసుకురావాలనేటువంటి విషయంలో ఆయన ఎప్పుడు నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు. బెటర్మెంట్ అంటే ఇంకా డెవలప్మెంట్ చేయడంలో ఎటువంటి బెటర్మెంట్ ఆలోచనలు తీసుకురావాలి, కొత్త ఆలోచనలు తీసుకురావాలి, కొత్త ఆవిష్కరణలు తీసుకురావాలి అనేటువంటి విషయాల్లో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఇక నింబుల్ అంటే అత్యంత చురుకైనతనం. రేపు 75వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు ఆయన. 75 సంవత్సరాల నవ యువకుడు ఆయన రాజకీయాల్లో. ఇప్పటికీ 24/7 పనిచేసేటువంటి రాజకీయ నాయకుల్లో ఆయన మొట్టమొదటి వరుసలో ఉంటాడు. అందుకనే నేను సిబిఎన్ గారు అంటే క్రెడిబిలిటీ, బెటర్మెంట్, నింబుల్ అనే పదాలతోటి నేను ఉదాహరిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి యువతకి ముందు మార్గదర్శనం అండి. ఎందుకంటే ఏదన్నా రాజకీయమే కాదు, మామూలు జీవితంలో కూడా చిన్న ఒడిదుడుకులు వస్తే తట్టుకోలేక మళ్ళీ ఎన్నిదిరిగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటిది 47 సంవత్సరాలగా ఈ రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు, ఆటుపోట్లు, తలపోట్లు ఎన్ని వచ్చినా కూడా అలాగా నిలదొక్కుని 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రస్థానం శుభ్రంగా చేసి ఈ రోజున 4వసారి ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన నాయకుడిగా చంద్రబాబు గారు ఈ రోజుకి కూడా ఆయన ఆలోచనలు కూడా ఎక్కడో 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళాలన్నటువంటి నిరంతరం కలగంటూ ఉంటాడు ఆయన. మొన్న ఆయన అంటే నాయకుడి కష్టం ఎప్పుడైనా సరే, అతను కష్టం కావచ్చు, లేకపోతే అతను తెలివితేటలు కావచ్చు, అతని విధానం కావచ్చు, కష్టాలను తెలుస్తుంది ఉంటుంది. హుదూ తుఫాను వచ్చినప్పుడు చూడండి, అతను అక్కడే బస్సు పెట్టుకుని బస్సులోనే పడుకుని అధికారులందరినీ కూడా అలర్ట్ చేసి, అంటే ప్రకృతి విలయాలను వాటిని మనం కంట్రోల్ చేయలేము, కానీ సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత నాయకుడిగా ఉంటుంది. అదే చేశాడైనా. కృష్ణానది వరదలు వచ్చినప్పుడు పరిస్థితి అంతే. అక్కడే ట్రాక్టర్ల మీద లేకపోతే జేసీల మీద ఆ వయసులో అంత మట్టిలో అంత మురికిలో ఆయన నిరంతరం అంటే ఏదో రకంగా ప్రజలను సాధ్యమైనంత వరకు కష్టాల నుంచి బయటికి తీసుకురావాలనే ఆలోచన. 83లో పార్టీ ఏర్పడినా కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటికే ఆయన ఒక ఎమ్మెల్యేగాను మంత్రిగాను కూడా పనిచేశారు. అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. దాంతోపాటు ఆయన రాజకీయాలకు రాకముందే ఒక కాలేజీలో అక్కడ యూత్ పాలిటిక్స్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనడం. అంటే ఆయన నిరంతర ఆలోచన అంతా కూడా ఏదో రకంగా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. చాలామంది ఆయన్ని దాన్ని ఏమంటారో రాజకీయ చాణక్యుడిగా రకరకాలుగా అభివర్ణించడానికి కారణం ఏంటంటే, ఈ రోజున భారతదేశ జనాభా 140 కోట్లు అనుకుంటే దాదాపు 100 కోట్ల మందికి తెలిసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, వెళ్ళారు, కానీ ఇదే విధంగా రాజకీయాలు ఆలోచిస్తా. అతనికి మెయిన్ బలం ఏమనుకుంటున్నానంటే, నేను కుటుంబం కూడా, భువనేశ్వరి గారు కూడా, ఆవిడ కూడా భర్తకి అన్ని విషయాల్లోని కష్టాల సుఖాల్లోనే ఆవిడ నిలబడ్డం మనం చూసాం. ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, దుర్మార్గంగా గత ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా నిలబడ్డారో తల్లి కొడుకులు వాళ్ళంతా కూడా. అదేవిధంగానేమో లోకేష్ గారు ఎన్ని అవమానాలు, ఎన్ని విడుదలకు పడినా కూడా మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఏకైక లక్ష్యంతో ఆయన యుగళం పాదయాత్రలో ఇన్ని రకాలుగా అవమానాలు చేసినా, ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆయన ప్రయాణం కొనసాగించుకుంటూ వచ్చారు. ఆయన్ని కూడా శారీరకంగా, మానసికంగా ఇన్ని రకాల ఇబ్బంది పెట్టారు. కుటుంబాన్ని ఇన్ని రకాలుగా పెట్టారు. ఇప్పుడు చూడండి, మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను అనేటువంటి వ్యక్తి. మరి చంద్రబాబు గారు ఆ రోజున ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా బయటకు పంపించేసి
ఆయన ఒక్కడనే ఉంచినా కూడా అలా నిలబడి ఉంచిన వ్యక్తి ప్రజల గురించి ఇన్ని రకాలుగా అతన్ని హావభావాలతోటి మాటలతోటి రకరకాలుగా హింసించినా సరే అసెంబ్లీలో అలాగే నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడిన వ్యక్తి. అంటే నేను అంటుంది ఇవన్నీ కూడా నేటి యువతకు ఆదర్శం అండి. ఏదో రాజకీయాల్లోకి వస్తాం అంటే ఏదో పదవులు తీసుకుందాం, లేకపోతే పదవుల్లో అనుభవిందాం, ఇది ఏదో సంపాదన మార్గంగా ఆదాయ మార్గంగా ఆలోచించే వ్యక్తులకి రాజకీయం అంటే ప్రజాసేవ. దీనిలో ప్రయాణం ఏమీ నల్లేరు మీద నడక కాదు, చాలా కష్టమైంది. ఇది తట్టుకొని నిలబడ్డ వాళ్ళకే ఇక్కడ ప్రయాణం కొనసాగుద్ది. ఏదో ఆటోమేటిక్గా వచ్చి ఒక నైట్ రాజకీయ నాయకులుగా అయిపోతే కుదరదు అనేటువంటి విషయంలో. తర్వాత అండి అన్నిటికంటే ముఖ్యం ఆయన ఆలోచన. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి లేకపోతే మాకంటే చిన్నవాళ్ళకి యువతకు కూడా ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు ముందు ఆలోచిస్తే ఆయన 3 దశాబ్దాలకు ముందు ఉంటుంది ఆలోచన. ఆ టెక్నాలజీ 1990లో ఆ దశకంలో అసలు కంప్యూటర్ అంటే సరిగ్గా ఎవరికైతే తెలియని టైంలో ఆయన ఈ రోజున ఐటీ రంగానికి ముందు భవిష్యత్తు ఆలోచించి ఆ రోజున బిల్ గేట్స్ని తీసుకొచ్చినటువంటి సందర్భం చాలామంది ఈ రోజు ఉన్నటువంటి యువతకు తెలియదండి. ఆ రోజున కాన్సన్ట్రేషన్ చేసి రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి సైబరాబాద్ ప్లేస్ ఈ రోజున అక్కడికి వెళ్తే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా సింగపూర్లోని ఇతర దేశాల్లో ఉన్నామా అనేటువంటి అద్భుతమైన కట్టడాలు ఎందుకు వచ్చినాయి అంటే ప్రతి ఫ్రేమ్లోని చంద్రబాబు నాయుడు గారు కనపడతారు. ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి ఆలోచన 2020 ప్రాజెక్ట్ అంటాడేంటి అయినా ఇంకా 90స్లోనే ఎక్కడ 2020 అనుకున్నారు. ఈ రోజున ఆ ఫలాలు ఏంటో ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అనుభవిస్తుంది, ఐటీ యువత అంతా అనుభవిస్తుందండి. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ 2047 అన్నా కూడా అదే విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు లేదు మళ్ళీ 2047 ఏంటని. అంటే ఈ రోజుకి పరగడుపు కింద కాకుండా భవిష్యత్తులో మన భవిష్యత్తు తరాలకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రపంచీకరణకు అనుగుణంగా అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా ఎటువంటి టెక్నాలజీస్ మనం తీసుకురావాలి. ఎవరు మాట్లాడతారండి ఈ వయసులో డీప్ టెక్ గురించి, అగ్రికల్చర్ని మళ్ళీనేమో టెక్నాలజీకి అనుసంధానం అంటాడైనా. లేకపోతే ఈ రోజున అద్భుతంగా చూడండి మొబైల్లో సేవలు, ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ అని పెట్టి వాట్సాప్లో ఎన్ని రకాల సేవలు వస్తున్నాయండి ఈ రోజున. పంచాయతీ ఆఫీసుల చుట్టూను లేకపోతే మున్సిపల్ ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా అంటే అవినీతిని మ్యాక్సిమం తగ్గించుకుంటూ వెళ్ళాలి. దానికి అనుగుణంగానే చేసుకుంటూ వస్తున్నాడు ఈయన. డ్రోన్ టెక్నాలజీ అసలు ఆలోచించేవండి మనం. ఆ డ్రోన్ టెక్నాలజీ తోటి మళ్ళీ ఇది చేసుకుంటూ రావడం. ఈ రోజున రాష్ట్రంలో వస్తున్నటువంటి పరిశ్రమలకి ఆయన అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆయన నిజంగానూ ఒక కాలేజీలో లెక్చరర్స్ కూడా ఇవ్వలేరేమో. మొన్న పనగారి గారు వస్తే 16th ఫైనాన్స్ కమిషన్ ఆయన వస్తే ఎంత అద్భుతంగా చెప్పాడండి ఆయన. అంత ఓపిక. మెయిన్ ఏంటంటే ఆయన ముందు అవగాహన చేసుకోవడమే కాకుండా అక్కడ అధికారులకు కావచ్చు లేకపోతే ప్రజలకు కావచ్చు చాలా డీటెయిల్డ్గా చెప్పేటువంటి విధానం చాలా ఓపికగాను. ఆయన అసెంబ్లీలో కూడా పోలవరం గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి, అమరావతి గురించి, అన్ని విషయాల్లో కూడా మద్యం గురించి, అన్ని విషయాల్లో కూడా ఏం జరిగింది, మేమేం చేయకపోతున్నాం అన్నది. మాకు కార్పొరేట్ ఆఫీసులో ఉంటుంది సార్, ఇది ఏమంటారు శాండ్విచ్ పాలసీ అంటారు. పైన ఉండి మధ్యలో శాండ్విచ్ పాలసీ అంటారు. సిస్టమేటిక్గా ఏం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, చాలా అర్థమయ్యే రీతిలో. అంటే కలెక్టర్ సదస్సులో చూడండి, కలెక్టర్స్కి చాలామంది ఐఏఎస్లు చదివిన వ్యక్తులు అందరూ కూడా మళ్ళీ కలెక్టర్లు అంటే మరి వాళ్ళకు కూడా ఆశ్చర్యపోతారు. ఒక సబ్జెక్టులో ఎంత లోతుగా ఆయన అవగాహన చేసుకోవడం, చాలా డెప్త్గా వెళ్ళిపోతాడు ఆయన. డెప్త్గా వెళ్ళిపోయి అందరూ అనుకుంటారు ఇన్నేసి గంటలు చెప్తారంటే ఏదో విషయం పైపైనే కాకుండా చాలా లోతుగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకే ఇబ్బందులు లేకుండా మరి ఆలోచన లేకుండా అద్భుతంగా చెప్పేటువంటి విధానం. ఒక లెక్చరర్గా అదేదో అంటారు, ఏదో సినిమాలు ఎలా కొట్టాడరా మొక్క అంటుకట్టినట్టు అంటారు చూసారా, అలాగే చంద్రబాబుని ఏది చెప్పినా అద్భుతంగా చేయండి. నేను అంటుంది 75 సంవత్సరాల వయసులో ఆయన ఈ రోజున యువత కూడా ఆలోచించడానికి అందనంత ఎత్తులో ఆయన టెక్నాలజీ గురించి ఆలోచించడం, మన భవిష్యత్తు తరాలు ఏ విధంగా ఉండాలనేటువంటి విధంగా ఈ రోజుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం నిజంగా అభినందనీయం. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉంటారండి, ఆయన కష్టం మామూలు కష్టం కాదు, ఇన్ని రకాలుగా అవమానం పడ్డాడో అని మనం చూసాం. అటువంటి వ్యక్తికి మనం అండగా నిలబడాలి, ఆయన విజన్కి మనం తోడుగా ఉండాలి. ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆయన చేసే ప్రతి ప్రణాళికకి ప్రతి ఆలోచనకి మన అండదండలుగా ఉండాలనే విషయం పదే ఆయన బహిరంగంగానే చెప్తుంటా వచ్చారు. ఈ రోజున ఆయన విజన్ ఇప్పుడు మనం కూర్చున్నటువంటి మన తరాలకే కదండి, మన భవిష్యత్తు తరాలకి ఎంతో ఉపయోగకరమైనటువంటిది. నిజంగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అనుకుంటానండి అటువంటి వ్యక్తి మనకి దొరకడం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఉండడం. ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున వ్యక్తిగతంగా నేను కూడా చంద్రబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దాంతోపాటు ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, ఆంధ్రప్రదేశ్కి దిశానిర్దేశం చేయడానికి ఆయనకి తగ్గ ఆయురారోగ్యాలు అన్నీ కూడా భగవంతుడు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్.